మిత్రులారా, మీకు ఇప్పుడు నేను శివ పూజ విశేష విధానము, శివభక్తి మహిమ చెప్తా, దాన్ని వర్ణించుతా. దయచేసి ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే శివుని గురించి, శివ మహత్యం గురించి ఇంకా ఎక్కువగా విశ్లేషణ చేసి వర్ణించదను మీకు. ఓకే, ఇప్పుడు కథలోకి ప్రవేశించుదాం. ఉపమాన్యుడు అడుగుతాడు, యదునందన, దీపము నుంచిన తరువాత నైవేద్య నివేదనముతో మొదటి ఆవరణ పూజ చేయవలను, లేకపోయినచో హారతి సమయమున కూడా చేయవచ్చును. అచట శివుడు లేక పార్వతి యొక్క ప్రథమ ఆవరణ యందు ఈశానము మొదలుగా సద్యోజాతుని వరకు మరియు హృదయము మొదలుకొని అస్త్రపర్యంతము పూజ చేయవలెను. ఈశాన్యమునందు, తూర్పు భాగమునందు, దక్షిణమునందు, ఉత్తరమునందు, పశ్చిమమునందు, ఆగ్నేయ, ఈశాన, నైరుతి, వాయువ్య దిశలందు, పిదప ఈశాన కోణమందు, దాని తర్వాత 4 దిశల యందు గర్భావరణ లేక మంత్ర సంఘాతము యొక్క పూజ తెలుపబడినది. అట్లు కాకపోయినచో హృదయము మొదలుగా అస్త్ర పర్యంత అంగములను పూజించవలను. వీటికి బాహ్య భాగమున తూర్పు దిశయందు ఇంద్రుని, దక్షిణ దిశయందు యముని, పశ్చిమ దిశయందు వరుణుని, ఉత్తర దిశయందు కుబేరుని, ఈశాన కోణమునందు ఈశానుని, అగ్ని కోణమునందు అగ్నిని, నైరుతి కోణమునందు నీరుతిని, వాయువ్య కోణమునందు వాయువును, నైరుతికి పశ్చిమమునకు మధ్య భాగమున అనంతుని లేక విష్ణువును పూజించవలను. అట్లే ఈశాన్య తూర్పులకు మధ్య భాగమున బ్రహ్మను ఆరాధించవలను. కమలము యొక్క బాహ్య భాగమున నందు వజ్రము నుండి మొదలుకొని కమలము వరకు లోకేశ్వరుల యొక్క సుప్రసిద్ధమగు ఆయుధములను పూర్వాది దిశల యందు క్రమముగా పూజించవలను. సకలావరణ దేవతలు సుఖముగా కూర్చొని మహాదేవుని వైపు, మహాదేవి వైపు 2 చేతులు జోడించి చూస్తున్నట్లుగా ధ్యానమగ్నులు కావలయును. తదుపరి ఆవరణ దేవతల కందరకు ప్రణామము చేసి నమః పదముతో తమ నామములతో, పుష్పములతో ఉపచారములు జరిపి క్రమముగా పూజించవలను. ఉదాహరణకు, ఇంద్రయ నమః పుష్పం సమర్పయామి ఇత్యాదులు. ఇటులని గర్భావరణమును కూడా తమ ఆవరణకు సంబంధించిన మంత్రములతో యజనము చేయవలను. యోగము, ధ్యానము, హోమము, జపముచే బాహ్యాభ్యంతరములందు దేవ పూజలు చేయవలను. ఇట్లే వారి కొరకు 6 రకములైన అవిష్యమును కూడా ఇవ్వవలను. ఏదో ఒక శుద్ధన్నముతో తయారు చేసినది, పెసలతో కలిసి అన్నము లేక పెసలతో చేసిన పొంగలి, పాయసము, దధ్యోదనము, బెల్లముతో చేసిన పరమాన్నము, తేనెతో కూడిన భోజ్య పదార్థముల నుండి ఒకటి గాని అనేకము గాని అవిష్యములను, రకరకములైన వ్యంజనములతో కూడిన అవిష్యము నివ్వవలను. బెల్లము, చెరుకుతో చేసిన నైవేద్యమును సమర్పించవలను. దానితో కూడా వెన్న, ఉత్తమమైన పెరుగును వడ్డించవలను. అనేకములగు తీపి పదార్థములను, రుచికరమైన ఫలములను ఉంచవలను. ఎర్ర చందనము, పుష్ప పరిమళములతో కూడిన శీతల జలమును సమర్పించవలను.
ముఖశుద్ధి కొరకు మధురమైన ఏలకులు రసముతో వక్క ముక్కలు మొదలగు వాటితో కూడిన బంగారు వర్ణము గల పచ్చని తమలపాకులతో చేసిన తాంబూలమును, శిలాజిత్తు చూర్ణము, తెల్లని సున్నము, కర్పూరము, కంకోలము, జాజి ఫలము మొదలగు వాటిని సమర్పించవలను. చందనము, మూల కాష్టము లేక దాని చూర్ణము, కస్తూరి, కుంకుమ, మృగమదము మొదలగు రసములను అలేపనమునకు ఉంచవలను. పరిమళముతో కూడి పవిత్రమైన సుందరమైన పుష్పములని సమర్పించవలను. పరిమళ రహితములో ఎక్కువ సువాసన కలిగి దూషితములో నిలువ ఉండినవి, విరిగి రాలి పడిపోయిన పుష్పములను శివపూజ యందు ఉపయోగించరాదు. కోమల వస్త్రములను అర్పించవలను. విద్యున్మండలముతో సమానముగా ప్రకాశించనని బంగారుతో చేసిన ఆభరణములనే దేవునికి నివేదించవలెను. ఈ వస్తువులన్నీ కర్పూరము, గుగ్గులము, చందనము మొదలగు పరిమళ ద్రవ్యములతో శోభిల్లవలెను. పుష్పములతో సుగంధితము కావలెను. చందనము, అగరు, కర్పూరము, అగరువత్తులతో సాంబ్రాణి, నెయ్యి, తేనెలతో తయారు చేసిన ధూపము ఉత్తమమని చెప్పబడినది. కపిల గోవు యొక్క సువాసనలు విదజల్లు నెయ్యితో ప్రతిదినము వెలిగించేడి కర్పూర దీపము శ్రేష్టముగా పరిగణింపబడును. పంచగవ్యము, మధురమైన కపిల గోవు పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ భగవంతుని స్నానపానాదులకు కావలసిన వస్తువులు. బంగారముతో, రత్నములతో, ఏనుగు దంతములతో చేసిన భద్రాసనము శివునకు మిగుల ఉత్తమమైనది. వారి సింహాసనములందు విచిత్రములైన పరుపులు, కోమలములైన దిండ్లు, గద్దియలు ఉండవలను. ఇవే కాక ఇంకను చాలా చిన్నవి, పెద్దవి, సుందరములై సుఖప్రదములగు శయ్యలను సిద్ధము చేయవలెను. సముద్రము వైపునకు వెళ్ళు నదముల నుండి తెచ్చిన శీతల జలము వస్త్రములతో వడగట్టవలెను. అట్టి జలమే భగవంతుడగు శంకరుని స్నానపానములకు ఉత్తమమైనదిగా చెప్పబడినది. చంద్రునితో సమానమైన ప్రకాశించేడి చక్రమును, ముత్యాల సర్లతో శోభితమైన దానిని, నవరత్న జటితము, దివ్యము, సువర్ణమయ దండముతో మనోహరమైన వాటిని శివభగవానుని సేవకు సమర్పించుట యోగ్యమగును.